వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి చాలా వరకు డిస్కషన్ జరుగుతుంది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టుంది. సో ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించి సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, వీళ్ళు ఎక్కువ లొకేట్ అయిన ప్రాంతం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటు పక్క మొత్తం యూసఫ్ కూడా, ఇదంతా బస్తీలో కార్మికులు వీళ్ళంతా కూడా. సో ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ చూపు ఎవరి మీద ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సినిమా వాళ్ళ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది? ఇప్పుడు మెజార్టీ పీపుల్ గెలుపు ఓటమి డిసైడ్ చేసేది సినిమా ఇండస్ట్రీ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గెలుపు ఓటమి డిసైడ్ చేసే సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే అన్ని ఓట్లు ఉన్నాయి. రెండోది నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారు ఫాదర్ చిన్నశేషన్ యాదవ్. ఆయన ఇక్కడే స్థానికుడు, పుట్టి పెరిగాడు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు శాసించాడు. సినిమా ఇండస్ట్రీ అని ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, తెలంగాణ అందరినీ కాపాడుకుంటూ ఆంధ్రాలో వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళని ఆదుకొని నిలబెట్టి సహాయం చేసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే చిన్నశేషన్ యాదవ్. నేనేది పొగట్లేదు ఆయన్ని. ఇప్పుడు చిన్నశేషన్ యాదవ్ గారి అబ్బాయి నవీన్ ఆల్రెడీ లాస్ట్ ఇస్ ఎంఐఎం 7,000 ఓట్లతో ఓడిపోయాడు. ఎంఐఎంఏ నించొని ఇదే మాగంటి గోపి గారి మీద 7,000 ఓట్లతో ఓడిపోయాడు. అంటే 3,500 ఓట్లు వస్తే గెలిచాను. కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఉంది, మాగంటి గోపి గారు ఒక పక్క ఉన్నారు, బీజేపీ ఒక పక్క ఉంది. ఈ మూడింటి మీద ట్రయాంగిల్ ఫైట్లో ఆయన 7,000 ఓట్ల తేడాతో ఎంఐఎం మీద ఓడిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం 2-1. ఎంఐఎం 2-1 అయినప్పుడు మీరు మెజార్టీ ఈజ్ 40,000 to 45,000 మెజార్టీతో గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారు 100% విన్నింగ్ ఉంటుంది. ఎందుకు విన్నింగ్ ఉంటుంది అని అంటే మీరు ఆయన హార్డ్ వర్క్ చూసుకోండి. ఆయన మీరు మొత్తం టోటల్గా డివిజన్ల వారిగా మొత్తం టోటల్గా ప్రతి ఏరియా ఆయనకి కొట్టిన పిండి, మాస్ ఫాలోయింగ్, ఇవన్నీ ఆయనకు ఒక ఎత్తు అయితే, అలాగే వాళ్ళ ఫాదర్కి కూడా మంచి సినిమా ఇండస్ట్రీతో కానీ మొత్తం ప్రజల్లో కానీ మంచి సంబంధాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎంత సపోర్ట్ ఉందో. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ కార్మికులకి ఏం హెల్ప్ చేసినా, అన్నీ చేసినా అవన్నీ కూడా ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ మొత్తం టోటల్గా ప్లస్ నవీన్ యాదవ్ గారికి ఒకటి కులం, ఒకటి సినిమా ఇండస్ట్రీ అండ, ఒకటి కాంగ్రెస్ పార్టీ అండ, ఒకటి ఇండివిజువల్గా ఆయనకి ఓటింగ్ ఉంది, ఇండివిజువల్గా ఓటింగ్ ఉంది, ఎంఐఎం సపోర్ట్ అంటే పంచ పాండవులు అంతా కూడా ఆయన కూర్చుంది. ఒకటి బీఆర్ఎస్ మైనసెస్. మాగంటి గోపి గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇప్పుడు నాకు ఏంటంటే నాకు చిన్నశేషరావు సొంత అన్నదమ్ముడికి లెక్క. ఇద్దరు ఎదురెదురు 30-32 సంవత్సరాలు ఎదురెదురు ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ చిన్నపిల్లలు అప్పటి నుంచి నాకు పిల్లలు బాగా తెలుసు. వెంకట్ కానీ నాకు నవీన్ కానీ బాబాయ్ అనుకుంటూ మాతో ఉంటారు. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే నాకు మాగంటి గోపి గారు కూడా 30 years నుంచి క్లోజ్ ఫ్రెండ్. నాకు క్లోజ్ రిలేషన్షిప్. గోపి గారు ప్రొడ్యూసర్గా, నేను కానీ ఆయన కానీ మంచి ఫ్రెండ్స్. అయితే ఆయన చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్కు ఇచ్చారు. వాళ్ళ మిస్సెస్కి ఈ రాజకీయాల కోసం కానీ వీటి కోసం కానీ అవగాహన లేదు. ఏ కార్యకర్త తెలియదు, ఎవరు తెలియదు. కొత్త బీఆర్ఎస్ ఆల్రెడీ డౌన్ఫాల్లో ఉంది. బీఆర్ఎస్ ఆల్రెడీ ఓడిపోయి ఆల్రెడీ కుంభకోణాల్లో, కేసుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కవిత ఒక పక్క, కేటీఆర్ గారు ఒక పక్క, అన్ని వెళ్ళిపోయి కష్టాల్లో ఉంది. ఈ కష్టాల్లో ఆమెకి ఎంత దాకా సపోర్ట్ వస్తుంది? ఒకటి సానుభూతి రాదు. ఎందుకంటే ఇవాళ చనిపోతే రేపు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మన సాయన్న గారు 6 సార్లు ఎమ్మెల్యే, వాళ్ళ అమ్మాయి గెలిచింది, మళ్ళీ చనిపోయింది. చనిపోయిన తర్వాత గణేష్ గారు గెలిచారు. ఉదాహరణకి మనం ఎక్కడైనా సరే మనం ఎలా ఈ ఉదాహరణకి ఎలాటో తీసుకుంటే, మనం రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఈజ్ వెరీ గుడ్ పర్సన్. మన దామోదర్ రెడ్డి గారు అన్నయ్య తమ్ముడు అవుతాడు. అలాంటిది ఆయన చనిపోతే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మహా అయితే ఒకసారి పనికొస్తుంది అంతే. బీఆర్ఎస్ గెలిచింది అంటే సానుభూతి ఎక్కడ వచ్చింది? ఆయన 4 మినిస్టర్ చేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు. దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరూ అన్నదమ్ములు. ఒకరు ఖమ్మం, ఒకరు నల్గొండ జిల్లా. అయితే చెప్తున్నావు ఇవన్నీ ఒకసారి. ఇలాంటి దాంట్లో రాజకీయంగా ఇక్కడ సెంటిమెంట్ ఎందుకు రాదంటే, ఈరోజు మనం అన్నం పెడితే అన్నా అంటారు, రేపు అన్నం పెట్టకపోతే మన సున్నం అంటారు. అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఇప్పుడున్న జనరేషన్గా సెట్ కావట్లే. ఒకప్పుడు నమ్మిన బంటులాగా ఉండేవారు. ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారో, ఏ పార్టీలో ఎవరు ఉండట్లేదు, ఎక్కడ మోసం చేస్తున్నారు, ఎక్కడ మాయ చేస్తున్నారు, రాజకీయాలంతా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక మాగంటి గోపి గారి మిసెస్కి ఈ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆమె గోపి గారు చాలా మంచి వ్యక్తి. గోపి గారు హెల్ప్ చేశారు.
కానీ 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు. అవును. 10 సంవత్సరాలు రోడ్లు అలాగే ఉన్నాయి, 10 సంవత్సరాలు డ్రైనేజీలు అలాగే ఉన్నాయి, 10 సంవత్సరాలు ఎక్కడా కూడా నాకు తెలిసి ఏ అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఎంప్లాయ్మెంట్లు లేవు. జూబ్లీస్ నియోజకవర్గం అంటే ఇస్ మాస్ పబ్లిక్, మాస్ ఏరియా. ఎర్రగడ్డ కలిసి వస్తుంది, ఇక్కడ కలిసి వస్తుంది, ఎల్లారెడ్డి కూడా కలిసి వస్తుంది, ఇప్పుడు ఉన్నది ఏరియా కలిసి వస్తుంది, మరి రహమత్ నగర్ కలిసి వస్తుంది, చాలా ఉన్నాయి. బోరబండ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, అదే ఎర్రగడ్డ బోరబండ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇందిరానగర్, కృష్ణానగర్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే డెవలపింగ్ జరగలేదో, ఇప్పుడు పార్టీ అధికార పార్టీకి ఆల్రెడీ కొంచెం బలం ఉంటుంది. నవీన్ యాదవ్ నుంచి కొంచెం బలం వచ్చింది, అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళ ఫాదర్ నుంచి బలం, సినిమా ఇండస్ట్రీ నుంచి బలం వచ్చింది. సినిమా ఇండస్ట్రీ ప్రతి హీరో కూడా చంద్రశేఖర్ యాదవ్కి తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు, పరిచేస్తారు. ఇక్కడ మాగంటి గోపి గారు మిసెస్ ఈజ్ డౌన్ అయితే బీజేపీ వాళ్ళు అక్కడ ఆటోమేటిక్గా ఈ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండేటట్టు కనబడట్లేదు. నేను టీవీలో చూసా, ఒక 4 పేర్లు వేసి ఆ 4కి కూడా నాకు తెలిసి అంతంతగా బలాలు ఏమి లేని వాళ్ళని తీసుకొచ్చి ఏదో డమ్మీ క్యాండిడేట్లా పెడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏ సరే ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. దత్తాత్రేయ గారు అమ్మాయి వచ్చింది అనుకోండి, టఫ్ ఉంటుంది, ఇక్కడ కానీ గెలుపు అనేది నవీన్ యాదవ్ వస్తాడు, దత్తాత్రేయ గారు వాళ్ళ అమ్మాయి వస్తే సెకండ్ వస్తుంది. ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ ఇస్ కాంగ్రెస్, వాళ్ళిద్దరు ఓట్ బ్యాంక్స్ తీసుకుంటే మనకు అక్కడ బీజేపీ సింగల్ అయితే మళ్ళీ అవుతుంది. అది బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి వీరిద్దరూ ఒకటైతే నువ్వా నేనా అన్నది రేంజ్కి రావచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవ్వచ్చు, స్టూడియోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయి కదా. సో ఇండస్ట్రీ చూపు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఇండస్ట్రీ చూపు అంతా కాంగ్రెస్ మీద ఉంటుంది. మా సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ జెండాకి ఆ జెండా పట్టుకుంటారు, ఏది గవర్నమెంట్లు ఉంటే ఆ జెండా లేపుతారు, అంతే. ఏ జెండా ఉంటే ఆ జెండాలో ఉంటారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయంగా ఎదురు తిరిగే వాళ్ళు కాదు, వచ్చే వాళ్ళని స్వాగతించేవాళ్ళు. మొన్నటిదాకా కేటీఆర్ గారు జిందాబాద్ అన్నారు, కేసీఆర్ గారు జిందాబాద్ అన్నారు, ఇప్పుడు రేవంత్ అన్న జిందాబాద్. మళ్ళీ రేవంత్ గారు గవర్నమెంట్ అయిపోతే ఇంకో గవర్నమెంట్. అంటే మా సినిమా వాళ్ళకి గొడవలు ఇష్టం ఉండదు, గోయింగ్ విత్ ఫ్లో. మా సినిమా వాళ్ళతో ఎక్కువ ఎవరితో వ్యతిరేకత ఇష్టం ఉండదు. మా సినిమా వాళ్ళందరూ కూడా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ స్నేహం కోసం ఆలోచిస్తారు, స్నేహం కోసం ఉండి వాళ్ళ పనులు సైలెంట్గా చేయించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీ, సినిమా ప్రపంచం. కనుక అది కూడా ఆశీస్సులు నవీన్ యాదవ్కే వస్తాయి. అందుకే చెప్పాను 40 నుంచి 45 వేల మెజార్టీతో గెలుస్తాడు అని. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అనేది బీఆర్ఎస్ను బీజేపీ చూసుకుంటుంది. టీడీపీ ఏం సపోర్ట్ చేసినా చల్లదు, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం బీఆర్ఎస్ ఎవరు మాగంటి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరికి ఇస్తారో చూడాలి, బ్రాహ్మణ్స్కి ఇస్తారో అని అనుకుంటున్నాను నేను. అక్కడ ఇస్తే బీజేపీ ఓట్ బ్యాంక్, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది బీజేపీ. అయితే వాళ్ళ కమ్మ సమాజ వర్గం అటుకాసి అక్కడ వెళ్దు ఓటింగు. దాంట్లో టీడీపీ వాళ్ళు ఎటు సపోర్ట్ చేస్తారు, బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆటోమేటిక్గా కాంగ్రెస్కి మొత్తం టోటల్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు పరిచయస్తుడు, సుప్రతిష్ఠుడు మొత్తం అన్నింటిలో. అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం. అలాగే ఎలమ సామాజిక వర్గంకి రెడ్డి సమాజం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఈ బీసీ ఇదంతా కూడా ఈ పనికి వస్తాయి. ఇక్కడ మెజార్టీ పీపుల్ పనికి వస్తాయి. కనుక గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్కి 10 or 20% ప్లస్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా చునాయిసంగా గెలటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలుస్తున్నాడు. మళ్ళీ తర్వాత కూడా డిస్కస్ చేసుకుందాం. నవీన్ యాదవ్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో 40-45 వేలు మెజార్టీతో గెలుస్తాడు. కనుక ఫస్ట్ సెకండ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ చూసుకోవాలి. కనుక బీజేపీ కూడా ఒక సరైన క్యాండిడేట్ని పెట్టి పార్టీ డెవలప్ చేసుకోవాలి. కానీ నేను రాత్రి చూసిన ప్రకారం అయితే అంటే సెంట్రల్ నుంచి రికమెండేషన్ ఒక్కొక్క రికమెండేషన్ అంటే ఈజ్ నాట్ కరెక్ట్. అంటే మనం పార్టీకి మన చుట్టాలు కాదు, పార్టీని బలప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి, పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో పని కాదు, మా చుట్టాలకు ఇవ్వాలి, మా బంధువులకు ఇవ్వాలి అంటే కరెక్ట్ కాదు. ఇది అక్కడ ఓట్ బ్యాంక్ ఏముంది, ఇంతకుముందు నించుంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎలాగ వస్తాయి. బీజేపీని చూసి ఓటేయడం కాదు, వాళ్ళకి వ్యక్తిగతంగా ఎన్ని ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ చూసేయడం కాదు, వ్యక్తిగతంగా ఎన్ని ఓట్లు పడ్డాయి అవన్నీ చూడాలి. చూడకుండా ఈజ్ వెరీ గుడ్ సజెషన్ ఇస్ నవీన్ యాదవ్. మంచి వాళ్ళు సీట్ ఇవ్వడానికి సీట్ తెచ్చుకున్నాడు. లాస్ట్ టైం ఓడిపోయాడు, ఈసారి గెలుస్తున్నాడు, విన్నింగ్ అవుతున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు కూడా, శంకర్ యాదవ్ గారు అల్లుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అన్న కూతుర్నే ఇచ్చారు. కనుక అన్ని రిలేషన్స్ ఉన్నాయి. సామాజిక వర్గం పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి. ఇప్పుడే నాకు తెలిసింది అంజనీ కుమార్ యాదవ్ గారు కూడా ఇండిపెండెంట్ వేస్తున్నారని. ఉండదు, అంతా కూడా పెద్దలు మాట్లాడి చేస్తారు. వెరీ సీనియర్ మోస్ట్ ఇస్ కాంగ్రెస్ లీడర్. ఆయన మంచి వ్యక్తి.
అంతా కూడా ఈజ్ వర్కర్, సిన్సియర్ వర్కర్. వాళ్ళ అబ్బాయి కూడా రాజ్యసభ ఉంది కనుక నాకు కూడా బాగా పరిచయస్తుడే కనుక నేనేమనుకుంటున్నానంటే అంతా కూడా కూర్చొని మాట్లాడి చేస్తారు. బాధ ఉంటుంది, ఆయనకి సీట్ రాలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ని కూడా పార్టీ కూర్చొని నిర్ణయించి మన మహేష్ గౌడ్ గారు మాట్లాడి సెటిల్ చేస్తారు. ఈజ్ అ విన్నింగ్ ఈజ్ కాంగ్రెస్ అండ్ జూబ్లీ హిల్స్. థ్యాంక్ యూ.